పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచి ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగురం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? ఏం పంచాదులో ఏం అంగడో అర్థం అయితలేదు నాకైతే. లోకమంతా ఒక దిక్కు నేనో దిక్కు అన్నట్టు ఈ మొక్కతే ఎందుకు ఇట్లా తయారైతుందో నాకు అసలు అర్థం అయితేనే లేదంటున్నా. ఈ పంచాదులు చల్లగుండా. అగ్గో ఎవరి గురించే తాత నువ్వు గంతగనం తనలాడుతున్నావు? ఇంతకీ ఆ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే? ఇక నిర్ర నిలబడి చూస్తానే ఎవరికి తగ్గుందరా? అది ఇక అప్పట్లో ఒక ఆమె గిట్లనేరా, నేను అన్నిడిచిన బాణాన్ని అని అట్లా ఇట్లా మాట్లాడి ఆఖరికి ఒక కొత్త దుకాణం తెరిచి ఆమె ఎటు కాకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు ఈమె మాట్లాడి మరి ఈమె ఇంకోసారికి ఏం చెప్తుందో చూడాలి. కానీ ఓ ముసలోడా, ఇంతకీ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే అంటే ఏమేమో దీర్ఘాలు తీస్తున్నావు? అరే గమ్మ కల్వకుంట్ల కవితక్క పిల్ల అంచను, ఆమె అన్ని తలా తోకలేని ముచ్చట్లు మాట్లాడుతుంది. ఈ నడుమ చేయిపాటి సర్కారు బీసీ రిజర్వేషన్ మీద తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 100కు 100% కరెక్ట్ అట. కానీ వాళ్ళ సొంత పార్టీ కారు పార్టీ వల్లే ఈ ఆర్డినెన్స్ కు అడ్డుపడతారట అంచను. అవి అట్లా మాట్లాడుతుంది. మరి అసంటప్పుడు కవితక్క సొంత పార్టీనే ఎందుకు బదనాం చేస్తుంది చెప్పు? నీ బొంద అప్పట్లోనేమో హరీష్ రావు సారు చెప్పే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ అనే ముచ్చట మంచిగా ఉన్నది, కాకపోతే ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో జల్లిన ఆచరణలో పెట్టాలి అని చెప్పే మళ్ళా కారు పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు కదా అని చిప్పులాడతాను మీద మాసిన ముఖం దానా. మరి అసంటప్పుడు కవితక్క సొంత పార్టీనే ఎందుకు బదనాం చేస్తుంది చెప్పు? మరి నేను అనేది కూడా గదే, తిన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టు చేస్తానంటే ఏందన్నట్టు మా కవితక్క కారు పార్టీలో ఉంటుంది, కారు పార్టీగా తూటు పెట్టాలని చూస్తుందా? అప్పట్లో మా కేసీఆర్ సార్ ఈ బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని చూస్తే పెద్ద కోర్టు ఏ బాబు అవన్నీ ముచ్చట్లు అచంక కానీ ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టు అని అంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిండు కేసీఆర్ సారు. ఇప్పుడు ఈమెచ్చి నేను లాయర్లతోటి మాట్లాడినా, మేధావులతోటి మాట్లాడినా, ఆర్డినెన్స్ తోటి పని అవుతుంది అని అంటే కారు పార్టీని నడిపించే కేసీఆర్ సార్కు తెలియదా ఈ ముచ్చట? వాళ్ళు మాట్లాడేటందుకు వాళ్ళకు మేధావులు దొరుకుతలేరా? మరి ఏమోనే, మరి ఆ కల్వకుంట్ల కవితక్క ఎట్టెట్లా ఆ మాటలు అంటున్నదో తెలియదు కానీ బీసీ వర్గానికి బాగా దగ్గర కావాలని చూస్తున్నది. వద్దంటలేం పిల్ల, ఒక రాజకీయ లీడర్గా ఒక వర్గ ప్రజలకు న్యాయం జరిగేటందుకు నేను పోరాటం చేస్తానంటే దాన్ని ఎవరు వద్దంటారు చెప్పు? లీడర్కి అది అవసరం కూడా. అట్లా అని సొంత పార్టీనే బదనాం చేసినట్టు మాట్లాడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు అవుతుందా కాదా? అది నిజమేనే తాత, కానీ కవితక్కకు ఈ ఆలోచన ఎందుకు వస్తలేదో ఏమో మరి. ఎందుకని అని అంటే కారు పార్టీ పెద్దలు ఈమెను పక్కకు పెట్టి ఏరేటోళ్ళని పక్కకు కూర్చుండే పెట్టుకుంటారు కాబట్టి ఈమెకు నచ్చలేదు కావచ్చు, అందుకే ఇత మాట్లాడుతుంది కావచ్చు. ఇక్కడ మాట్లాడితే మాట్లాడుకొని మాకేంది కానీ. అయినా మనల్లా మన ముచ్చట ఈ చేయిపాటి సర్కారుకు బీసీల మీద ఇంత పాయిరమే ఉంటే గద్దెనెక్కిన మొదటి సంవత్సరంలో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టవచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు ఈ ముచ్చట్లు నానబెట్టుకుంటాను చెప్పు? ఎందుకంటే చెయ్యిపాటి సర్కారు బీసీల పక్షాన బాగా కొట్లాడుతాంది, బీసీలకు న్యాయం చేసేటందుకు బాగా కష్టపడుతుందని జనాలు అనుకోవాలని ఇట్లా చేస్తుంది కావచ్చునే. ఎవరు ఏది చేసినా జనాలకు కొత్తగా తోడిపెట్టింది ఏమి లేదు. ఇది వరకు బీసీ లీడర్లు లేరా, బీసీ ఎమ్మెల్యేలు లేరా, బీసీ మంత్రులు లేరా, బీసీ ముఖ్యమంత్రులు లేరా? వాళ్ళ నొద్దులు ఏం తోడిపెట్టిర్రు బీసీలకు? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ తోటి కొత్తగా తోడిపెట్టేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. ఎప్పటి చిప్ప ఏనుగులే అన్నట్టు బలిసినోడు ఇంకా బలితేనే ఉంటాడు, బక్కోడు ఇంకా పేదగా అయితేనే ఉంటాడు. అంతే మా బీసీల బతుకు. కొత్తగా ఏం వరకది మాకు అర్థం అయితేనే ఉండే. రాజకీయం అంటే ఏదో ఒకటి ముంగటేసుకోవాలి కాదే, అందుకే ఈ నాటకాలన్నీ. అయినా మా కవితక్కకు వాళ్ళ కారు పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళల్లో ఆదికి రాని మా బీసీలు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోగానే సొంత పార్టీ వాళ్ళు పక్కకు పెట్టంగానే ప్రేమ బాగా పుట్టుకొచ్చిందా మా బీసీల మీద? ఎమ్మా ఈ పాట ఆ పాట పడి ఆఖరికి కొత్త పార్టీ వెచ్చితట్టే ఉన్నదిరా మన కవితక్క. కోపు చూస్తుంటే గట్లేగా అనొస్తాను మరి, పెట్టినా పెడుతుంది మరి చెప్పలేము. ఓ అయ్యా, నువ్వు ముచ్చట్ని యానంచెల్లో యాడక తీసుకోపోతున్నావు. అట్లా ఇట్లా అని ఆ కవితక్కనికి ఇట్లా ఏమన్నా అనేవు, ఆయన నీ పొంగి గిట్లా వలగొట్టియగల. అయ్యా నేను నల్లా అంచినా తెల్ల అంచినే, ఇన్నొద్దుల సంది బీసీల మీద లేని సోయి ఇప్పుడే ఎందుకు వచ్చింది అక్క? అన్న అడ్డం ఉంటాడని అయ్య పట్టించుకుంటలేడని ఇప్పుడు బీసీల మీద ఇంత ప్రేమ వస్తుందా అక్క? ఇవాళ చేయిపాటి సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గంటగనం నచ్చిందా అక్క అని మాట్లాడతాను. అయ్యో నేను అన్నదాంట్లో తప్పు నాదిరా, నేను నచ్చిరానే
అన్యం పుణ్యం ఎరకని మంచిన గట్ల బట్టగాల్చి మీద వేసినట్టు చేయబడుతుంది. నువ్వు తప్పు మాట్లాడుతున్నావని నేను అంటలేను ముసలోడా. అట్లా ఇట్లా అని నువ్వు నోరు గిట్ల జారేమంటున్నా గంతే. అది ఉన్న మాట అంటానే తల్లి కవితక్క చేసేదాన్నే నేను చెప్పబడుతుంది. దీంతో మళ్ళీ నోరు జారేది ఎక్కడిది? నేనా నంచినారా? నేనా నంచినా? నువ్వు చెప్పే వార్త ఏదో చక్కగా చెప్పక వాళ్ళ జోలి వీళ్ళ జోలి నీకెందుకు ముసలోడా? వా నేను కూడా గదే చెప్తానే తల్లి. అయినా ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మా బీసీల పాట ఎందుకు వాడతానయో మాకు బాగా ఎరికే. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదరా, దానికోసమే ఇసొంటి కొత్త పాట వాడతానే అన్నట్టు. అయినా మాకు వాళ్ళకి ఎక్కడ వాత పెట్టాలో మాకు కూడా బగ్గా ఎరికే. ఆ పని మేము చేస్తాం. కానీ ఇక నేను ఈ క్రమ వార్తలు అయితే నువ్వు చదువుకో. ఈ ఆంధ్ర నువ్వు నేను ముచ్చట మాట్లాడుతుంటే మరో నువ్వు రాంచిన వచ్చిడ కూర్చున్నావు. ముందుగా కూలి పైసలు ఇద్దా చెత్త అని ఊరాలు కదా కూడా పని చేసినాక పైసలు ఇస్తారా? ముందుగానే పైసలు ఇచ్చి పని చేయించుకుంటారా? పైసలు చేయగానే చెప్తాం. మా ముసలోని గద్రాయించిన గాని వాస్తవానికి కూడా కవితక్కకు కారు పార్టీకి నడుమ దూరం పెరిగినట్టే కొడుతున్నది. కేసీఆర్ మాట అన్నాడంటే కారు పార్టీ లీడర్లంతా తూచా తప్పకుండా వాటిస్తారు. అసంటిది బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం తప్పు. 4-5 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు కూడా నేను చెప్తున్న ఆర్డినెన్స్ కు మద్దతు ఇస్తారని అంటున్నదంటే అన్న కేటీఆర్నే కాదు, నాయన నిర్ణయాన్ని సుతం ఖాతరు జెత్తలేనట్టే లెక్క అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుందో.